బాబు నువ్వు పక్కన మీరు రండి తమ్ముడు బాబు నువ్వు లే మాటనే నువ్వు లేరా చూసాడు చూసి మాకు ఈయనకు నాకు క్యాంప్ ఆఫీస్కి ఒకవేళ ప్రొవిజన్ లేకపోతే ఇచ్చి చూసుకునేది ఒకటి ఏమైనా ఏర్పాటు చేయగలుగుతారా? అది చూద్దాం ఇప్పుడు ఇట్లా. అది దానికంటే నాకు ఇప్పుడు వార్డ్ అంటే డిపార్ట్మెంట్కి ఒక వార్డ్ అట్లుందా? ఇప్పుడు అట్లా తీసుకుంటే ఎన్ని వార్డులు ఉన్నాయనేది అట్లా డిపార్ట్మెంట్ పరంగా చూస్తే ఎన్ని వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే సీరియల్ నెంబర్, ఆ తర్వాత నంబర్ ఆఫ్ వార్డ్సా, నంబర్ ఆఫ్ ఐపీస్ అని రాసుకోవచ్చుగా. ఆ డిపార్ట్మెంట్లో అన్ని వార్డులు ఎంత? సెన్సస్ అంటే ఏమే ఐపీడీ అంటారా? ఇన్పే. ఇప్పుడు ఇట్లా రాసుకున్న తర్వాత దీనికి మాకు హౌ టు మేక్ ఏ డిఎస్ఆర్, ఒక డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ మీరు ఏదన్నా రోజువారీ మారుతూ ఉంటాయి కదా అనేది ఈరోజు వేస్తారా? మీరు ఏదో నాకు షూటీస్ ఏదో డ్యూటీ వేస్తామన్నారు కదా, నెలకు ఒకసారి వేస్తారా? డ్యూటీ చార్ట్ వేసిన నాకు డిఎస్ఆర్లో రేపు ఇప్పుడు ఉదాహరణకి మీరు దాని కోఆర్డినేషన్ అంటారు, ఎవరో ఒకరు కోఆర్డినేషన్ ఉంటారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి సీనియర్ కోఆర్డినేట్ చేస్తారు అంతే కదా. సో ఆ రకంగా సెంట్రల్ ల్యాబ్కి కోఆర్డినేట్ చేసే ఎవరైతే ఉన్నారో డ్యూటీ చేయడం చేస్తాం సార్. ఆ ల్యాబ్ మైక్రోబాలజీ ల్యాబ్ని పెద్దాజీ ల్యాబ్ని నేను చూడండి సార్. నేను మా మైక్రోబాలజీ ల్యాబ్ని చూస్తాను. ఈరోజు మీరు 30 రెఫర్ చేస్తే మీరు ఆ టైం ఎట్లా తీసుకుంటారు? అదే అది చెప్పండి నాకు సరే. దాని పేరేమి? 3 షిఫ్ట్స్ ఉంటుందా? 3 షిఫ్ట్స్ అంటే ఏ టైం ప్రకారం వేస్తారో చెప్పండి. ఏదైతే నడుస్తుందో అదే చెప్పండి నాకు. 6 to 12, 12 to 1 అలా ఉంటుంది కదా. ఫస్ట్ షిఫ్ట్ అని అంటారు. ఫ్రమ్ డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్పేషెంట్స్ని సీనియర్ లెవెల్లో ఉన్నటువంటి డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి మీ విజిట్ కనీసం ఒకసారైనా వాళ్ళకు జరుగుతుందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. మీరు వేరే డిపార్ట్మెంట్స్ ఆన్ కాల్ ఉంటారు సార్, మిగతా డిపార్ట్మెంట్ వీళ్ళు నైట్ డ్యూటీస్లో ఉంటారు. వీళ్ళు నైట్ డ్యూటీ 2 వార్డులే డిపార్ట్మెంట్ తీసుకొని అక్కడ పెట్టాలి. అంటే ఒక డాక్టర్ ఎక్కడ కూర్చుంటారు మీకు మీరు లేకపోతే 12 డిపార్ట్మెంట్స్ 13 ఉన్నప్పుడు ల్యాబ్ కూడా కలిపి 13 ఉండాలి ఇలాంటి రిపోర్ట్లో. సో అక్కడ 12 డిపార్ట్మెంట్సా? సో ఓపీలు ఉన్నాయి. సో జనరల్గా ఓపీలో ఎంతమంది డాక్టర్స్ ఉంటారు? ఎందుకంటే 12 మంది ఉండాల్సిందేనా? 12 డిపార్ట్మెంట్ సంబంధించి అటు ఇటు ఉంటారు. సో అటు ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ మనకు ఇంటర్నెట్ కిందకి వస్తుంది కదా, సపరేట్గా ఒక సర్వర్ పెట్టి ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది. ఇంటర్నెట్ వెబ్ బేస్డ్ అప్లికేషన్ కాదు కాబట్టి ఇంటర్నెట్ కాబట్టి మీకు ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. సో
అందు గురించి సిస్టమ్స్ రిక్వైర్మెంట్ కూడా చూడాలి. మేము అది కూడా అడాప్ట్ చేస్తాం. ఓటీలో ఎట్లా లేఅవుట్ కదా పేరు ప్లాన్ తీసుకొని సో ఎలా జరుగుతుంది ఇక్కడ పెట్టాల్సిన అవసరం చెప్తాం సార్. ఈ డైరెక్షన్స్ వాళ్ళ డైరెక్షన్స్ తీసుకొని సో ఓపీ స్టార్టింగ్ కదా. రిసెప్షన్ లో ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి, వార్డ్స్ అన్ని ఉన్నాయి. ఆ వార్డుకు వాట్ ఎవర్ ది హెడ్ ఇస్ దే. కొంతమంది మనకు ప్రెసిడెన్సీ ఉంది, ప్రొఫెసర్ క్యాడర్లో ఉంటారు, కొంతమంది అసోసియేట్ ప్రొఫెసర్ క్యాడర్లో ఉన్నారు, కొంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్లో ఉన్నారు. సో దీన్ని మరీ ఏదో మీ దగ్గర అవసరిస్తూ కేవలం వాళ్ళ చేతుల్లో పడేసి ఆ పేషెంట్ యొక్క పేట్ అంతా తీసుకుపోయి చదువుకునే పిల్లల చేతుల్లో పెట్టి ఆ తర్వాత మీ హెరాక్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ వార్డును మీరు చూసుకునేటప్పుడు మరి ఆ పేషెంట్ని ఎన్నిసార్లు చూస్తున్నారు, మీకు అంత తక్కువ మంది ఉంటే అనేది కొంత నాకు నాట్ ఏబుల్ టు కన్విన్స్ దేర్ ఐ యామ్ డూయింగ్. నేను కూడా ఎన్నో రెండు రకాలుగా కార్పొరేట్ హాస్పిటల్ పోయి తీసుకున్నా. అక్కడ సరే అక్కడ డబ్బుమే ఉంటుంది కాదని అట్లా పేషెంట్ కేర్ విషయంలో నాకు ఎందుకనో సీనియర్ లెవెల్ డాక్టర్స్ పేషెంట్స్ అంతా చూసి క్షుణ్ణంగా వాళ్ళతో మాట మాట్లాడి గుణం మీద మాట మాట్లాడి వెళ్ళిపోతే ఆ భరోసా వేరు, నమ్మకం పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ హాస్పిటల్కి వస్తే ఎన్నోసార్లు నా ఎదురు హాస్పిటల్కి వచ్చినప్పుడు తెలిసినప్పుడు వాళ్ళు ఎంత దారుణంగా అలిగేషన్ తీశారు మీ ముందరే. వాళ్ళ సూపరింటెండెంట్ ఎదురుగానే ఉన్నాడు, ఎవరో ఉన్నారు, వాళ్ళు మీ ఎదురుగా మాట్లాడుతున్నారు కదా. అసలు డాక్టరే రావట్లేదు, అసలు పారామెడిక్స్ కూడా దగ్గర రావట్లేదు. అది ఏంటి నాకు అర్థం కావట్లేదు. పోయినట్లు ఏమన్నా మీరు చూడలేదు నంబర్స్ ఏమైనా ఉన్నాయా? నా ఉద్దేశం అది కానీ కాదు. ఐ వాంట్ టు మేక్ సెన్సిటైజ్, ఐ వాంట్ టు మేక్ యూ రియలైజ్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ వర్కింగ్ హియర్. వెళ్ళిపోతే వెళ్ళిపోండి, వదిలేసారు లేదా కన్నా దట్ ఇస్ బెటర్ కదా. ఉండి ఒక లేనితనాన్ని బయట ప్రపంచానికి ఇవ్వడం కంటే దాని రోజు లేకుండా బెటర్ ఏమైంది తప్పకూడదు. ఉద్యోగం వదిలిపెట్టేసి బయటకు వెళ్ళిపోండి. హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ ద జాబ్. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ద జాబ్, డూ ద జాబ్. వెన్ యూ ఆర్ పెయిడ్, నీకు తక్కువ ఎక్కువ నువ్వు బయట ఉంటే ఎక్కువ సంపాదించుకుంటావు నాకు తెలియదు కానీ బట్ గవర్నమెంట్లో ఒక సిస్టంలో పెట్టుకున్నప్పుడు పోనీ నేను కలెక్టర్గా కొన్ని ఎవరన్నా జిల్లాలో ఒక కలెక్టర్ కంటే ఎక్కువ వర్క్లోడ్ చేసేది ఏమైనా ఉందా? మాకెంత ఇస్తారు జీతం గవర్నమెంట్లో? మీకులో చాలామంది కంటే మాకు తక్కువే ఉంటుంది అనుకుంటా. కాబట్టి కాస్త ఫెసిలిటీస్ కూడా ఉండొచ్చు, ఉండడానికి ఒక బంగ్లా, తిరగడానికి వెహికల్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ మిగతాదంతా కూడా నాకున్న లోడ్కి సపోర్ట్ చేయడానికి మ్యాన్ పవర్ ఉంటుంది తప్ప వర్క్ లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకంటే ఎక్కువ ఊరికి ఉంది. సో క్వశ్చన్ ఏంటంటే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నప్పుడు నేను చూశాను చాలామంది పేషెంట్ కేర్ ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళందరూ దేవుళ్ళగా ప్రజలంతా మాట్లాడుకుంటారు. సో అది ఎంత చెప్పినా ఈ హాస్పిటల్ మీద నేను చేరినప్పటి నుంచి అదే ఇంప్రెషన్ ప్రజల్లో, పేషెంట్స్లో. సార్ ఈ హాస్పిటల్లో పట్టించుకోరు సార్, ఈ హాస్పిటల్లో పట్టించుకోరు సార్. ఏంటిది ఇంతమంది పెట్టుకొని పట్టించుకోకుండా మీరంతా ఏం చేస్తున్నట్టు? మరి ఏదన్నా కొన్ని నేను కూడా మీరు ఎన్నో మీటింగ్లో కూడా చెప్తుంటాను, పేషెంట్స్ కూడా కొంతమంది ముద్రపీ తెచ్చుకొని ఇక్కడ ఇబ్బంది పెడుతుంటారు, డాక్టర్కి ఇబ్బంది పెడుతున్నారని. అవి అన్నీ ఉంటాయి. 1% 2% కేసులు ఉంటాయి. 100 వస్తే కొద్దిగా గేరెట్. దీనికి ఇప్పుడు ఈ లెవెల్లో ఎవరో వచ్చి చెప్పాలా, నేను మీకు ఒక సిస్టమ్ పెట్టాలా, నాకు అర్థం కావట్లేదు. ఇంత చదువుకొని ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఏంటది? ఇప్పుడు వార్డ్స్లో ఈ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా? సీసీ కెమెరాస్ అవి పనిచేస్తున్నాయా? ఈరోజు జనరల్ హాస్పిటల్లో పేషెంట్ కేర్ విషయంలో రివ్యూ చేయడం జరిగింది. ఏ రకమైనటువంటి మెజర్స్ ఇంకా తీసుకుంటే మెరుగైనటువంటి పద్ధతిలో పేషెంట్స్కి మనం సర్వీస్ చేయొచ్చు అనే విషయంలో ఈ హాస్పిటల్కి సంబంధించి అందరూ హెచ్ఓడీలతో, అట్లాగే సూపరింటెండెంట్, ఆర్ఎంఓ, డిప్యూటీ సూపరింటెండెంట్ అందరితో, అట్లాగే జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ హూ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్
మెడికల్ అండ్ హెల్త్ అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. అయితే కొద్దిగా మనము ఒక సిస్టమాటిక్ వేలో పేషెంట్ కేర్కి సంబంధించి కొంత అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుంది అనిపించి ఈ రోజున ప్రతి విషయంలో కూడా మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడుకుంటున్నాం. మన జనరల్ హాస్పిటల్లో కూడా పేషెంట్ కేర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ స్టార్టింగ్ రిసెప్షన్, ఓపీ, ఆ తర్వాత ఇన్పేషెంట్, డయాగ్నోసిస్ రిలేటెడ్ అంతా కూడా ఇంటిగ్రేటెడ్గా ఒక అప్లికేషన్ డెవలప్ చేసి ఆ రకంగా అయితే మనకు చాలా వరకు పేషెంట్ కేర్ విషయంలో స్టేటస్ అంతా కూడా మనం చూసుకోవడానికి వీలవుతుంది. అట్లాగే మరి కంప్యూటర్ ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే పేషెంట్స్ రిపీట్ అయిన వాళ్ళు డేటా అంతా ఉంటుంది కాబట్టి వెంటనే వాళ్ళకు మనం ఇన్ఫర్మేషన్ తీసి వెంటనే వాళ్ళు ఓపీకి వెళ్ళొచ్చు. అట్లా దానివల్ల చాలా టైం సేవ్ అవుతుంది కూడా. సో అది ఇంతవరకు లేదు. సో ఇప్పుడు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా, ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కొన్ని హై ఎండ్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వాటిల్లో కూడా ఉంది. మరి ఈ రోజున టీచింగ్ హాస్పిటల్ కూడా మరి ప్రకాశం జిల్లాలో స్పెషలిస్ట్ కేర్లో ఉంది. దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే మరి ఇంకా ఈ డయాగ్నోసిస్ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ఏదైనా టెస్ట్ చేయడానికి అవసరమైనటువంటి ఇన్పుట్స్ కొన్ని ఎప్పుడు సప్లైలో డెఫిషియన్సీ రాకుండా చూడాలి. దాన్ని కూడా కంటిన్యూస్గా సప్లై ఉండే విధంగా ఒక అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుందని కూడా ఆలోచన చేస్తున్నాము. ఈ హాస్పిటల్లో ఈ పేషెంట్ కేర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత దీన్ని మరి మెటర్నిటీ చైల్డ్ హాస్పిటల్, అట్లాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మార్కాపూర్, ఏరియా హాస్పిటల్ చీరాల, కందుకూరులో కూడా ఈ సిస్టమ్ ఈ గవర్నెన్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. తర్వాత అట్లాగే ఇన్పేషెంట్ కేర్ విషయంలో కూడా కొద్దిగా మానిటరింగ్ చేసుకుంటే పేషెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ మనకు కొన్ని సందర్భాల్లో సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేయకుండా చాలామంది హాస్పిటల్కి వెళ్తే మేము ఇబ్బందులు పడుతున్నాం అన్నటువంటి ఒక ఇమేజ్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో దాన్ని మేము కొద్దిగా కరెక్టివ్ మెజర్స్ అప్లై చేసుకుంటే పేషెంట్స్ యొక్క సాటిస్ఫాక్షన్ యాంగిల్లో కొన్ని మానిటరింగ్ మెజర్స్ ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాము. సో ఇట్లా ఓవరాల్గా జనరల్ హాస్పిటల్లో ఫంక్షనల్ ఆస్పెక్ట్లో ఒక రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, అట్లాగే ప్రాపర్ రెస్పాన్స్ టు ది పేషెంట్స్, పేషెంట్ అటెండెంట్స్ ఇవన్నీ కూడా పీరియాడికల్గా చెక్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.